శ్రీమాత్రే నమః. ప్రేక్షక దేవుళ్లకు నమస్కారం. ఈ వీడియోలో మనం 2022 సంవత్సరం మార్చి నెలలో మేషరాశి వారికి మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ మార్చి నెల మేషరాశి వారికి చాలా అనుకూలంగా, చాలా సక్సెస్ఫుల్గా ప్రారంభమవుతుంది. పంచమ స్థానాధిపతిగా ఉన్నటువంటి రవిగ్రహం భాగ్యాధిపతిగా ఉన్నటువంటి గురుగ్రహంతో కలిసి 11వ స్థానంలో సంచారం చేయడం జరుగుతుంది. దీని ప్రభావం వల్ల అంటే పంచమ భాగ్యాధిపతుల కలయిక అన్నది చాలా అదృష్టమైన కలయిక. అటువంటి కలయిక లాభస్థానంలో ఏర్పడడం అన్నది మరీ చెప్పుకోదగ్గ లాభదాయకమైనటువంటి ప్లేస్లో ఈ రెండు గ్రహాలు కలిసి ఉండడం అన్నది ముఖ్యంగా విద్యార్థులకి ఇది చాలా సక్సెస్ఫుల్ సమయం. అంటే కేవలం విద్యార్థులకే కాకుండా నిరుద్యోగులకు కానీ, లేదంటే ఉన్నత పదవి ఆశించే వారికి కానీ, లేదంటే ప్రభుత్వ వారితో ఎటువంటి అవసరాలు ఉన్నా కూడా ఇవన్నీ కూడా సక్సెస్ఫుల్గా మీకు ఈ మాసం కంప్లీట్ అయ్యే అవకాశం ఉంది. అంటే ఇక్కడ పంచమాధిపతి లాభస్థితిలో ఉన్నప్పుడు ఏ విధంగా ఉంటుందంటే మనలో ఉన్నటువంటి టాలెంటు, క్రియేటివిటీ, అలాగే మనలో ఉన్నటువంటి ఎటువంటి ప్రతిభ అయినా సరే పైకి వచ్చి దాని ద్వారా మీకు గుర్తింపు అలాగే లాభం కూడా కలుగుతూ ఉంటాయి. విద్యార్థులకైతే కంపల్సరీగా వారు కోరుకున్న బ్రాంచ్లో ఉన్నత విద్య రావడం కానీ, లేదా మెడికల్ ఎంట్రన్స్లో కానీ, పీజీ ఎంట్రన్స్లో కానీ దేనికన్నా సరే వాళ్ళు ఎందులోనైనా సరే ప్రయత్నం చేస్తే కొద్దిపాటి ప్రయత్నంతోనే మంచి సక్సెస్ సాధించగలుగుతారు. ఎందుకంటే పంచమాధిపతి గురువు తోడవడం అంటే ఒక మంచి విద్యార్థికి ఒక మంచి గురువు తోడైతే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా సక్సెస్ఫుల్ అవుతారు. ఇక రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి ఒక మంచి గురువు లభించడం వల్ల, లాభస్థానంలో ఉండడం వల్ల వారు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి పదవి కానీ, లేదా ఏదైనా రావాల్సినటువంటి ప్రమోషన్లు అవ్వచ్చు, లేదంటే వాళ్ళకి రావాల్సిన కాంట్రాక్ట్లు అవ్వచ్చు, ఏ విధంగా సరే రావాల్సినటువంటి ఆర్థిక లాభం ఈ మాసంలో వీళ్ళకి కలిగే అవకాశం ఉంది. ఇక మరీ ముఖ్యంగా ఉపాధ్యాయులకి ఇది చాలా అనుకూలమైనటువంటి సమయం. ఎందుకంటే గురువు ఉపాధ్యాయ కారకుడు కాబట్టి భాగ్యాధిపతిగా ఉన్నందువలన పంచమాధిపతితో కలిసి ఉండడం వలన ఉపాధ్యాయ వృత్తిలో పదవోన్నతులు కావాల్సిన వారికి పదవిలో ప్రమోషన్లు రావడం, అలాగే కొత్తగా ఉపాధ్యాయ వృత్తి చేపట్టిన వారికి వారు కోరుకున్న విధంగా అటు ప్రభుత్వ రంగ సంస్థల్లో కానీ, లేదా ప్రైవేట్ రంగ సంస్థల్లో కానీ ఉపాధి ఉద్యోగ అవకాశాలు చాలా కంపల్సరీగా లభించే అవకాశం ఉంది. ఈ మార్చి 14వ తారీఖు లోపల రవి 11వ స్థానంలో ఉండగా ఈ మేషరాశి వారికి ప్రభుత్వం తరపున లేదంటే ప్రభుత్వ సహకారం అన్ని విధాల సంపూర్ణంగా లభిస్తుంది. అటు రాజకీయ నాయకుల సహకారం ఉంటుంది, అటు ప్రభుత్వ ఉద్యోగుల సహకారం కూడా సంపూర్ణంగా ఉంటుంది. అలాగే మార్చి 14 తర్వాత రవి 1000 స్థానంలోకి ప్రవేశించడం జరుగుతుంది. ఎప్పుడైతే పంచమాధిపతి 1000లో సంచరిస్తున్నాడో ఉన్నత విద్య కొరకు దూర ప్రాంతం వెళ్ళే విద్యార్థులకు ఇది చాలా అవకాశంగా ఉంటుంది. అలాగే మరి కళారంగంలో కానీ, లేదంటే ఏదన్నా టాలెంట్ చూపించే వృత్తిలో ఉన్న వాళ్ళకంటే నటులకు కానీ, సినీ నటులకు కానీ, లేదంటే ఈ స్పోర్ట్స్ క్రీడారంగంలో ఉన్న వాళ్ళకి కానీ, ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా దూర ప్రాంతంలో వాళ్ళకి అవకాశాలు అంటే వాళ్ళ విద్యని ప్రదర్శించే అవకాశాలు దూర ప్రాంతంలో అనుకోకుండా అకస్మాత్తుగా వచ్చే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి. అయితే రవి 1000 స్థాన సంచారం వల్ల ప్రభుత్వానికి చెల్లించవలసినటువంటి పన్నులు సకాలంలో చెల్లించడం, వైద్యపరమైనటువంటి ఖర్చులు అధికంగా ఉండడం, అలాగే సంతానం యొక్క విద్య కొరకు కానీ, పెద్దవారి యొక్క ఆరోగ్యం కొరకు కానీ ధనం ఎక్కువగా ఖర్చు పెట్టవలసి ఉంటుంది ఈ రవిగ్రహ సంచారం 1000 స్థానంలో ఉన్నప్పుడు. ఇక గురుగ్రహ సంచారం అన్నది ఈ రాశి వారికి లాభస్థానంలో ఉండడం వల్ల కొంతకాలంగానే లాభస్థానంలో ఉంటూ ఇంకా ఈ మాసం అంతా కూడా ఇంచుమించుగా 11వ స్థానంలో కొంతవరకు ఈ శతభిష నక్షత్రంలో సంచారం చేయడం వల్ల
అంటే రాహు యొక్క నక్షత్రంలో సంచరించడం, రాహు ధనస్థానంలో ఉండడం వల్ల అంటే కొంత అక్రమ మార్గాల ద్వారా ధనాన్ని సంపాదించే వాళ్ళకి ఇది ఒక అనుకూలమైనటువంటి సమయంగానే మనం భావించవచ్చు. సో ఏదన్నా సరే మొత్తం మీద ఆదాయం అటు అక్రమ మార్గంలో సంపాదించిన, లేదంటే పెద్ద మొత్తంలో ధనం రావాల్సి ఉన్నా, మరీ ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో కానీ, లేదంటే కొద్దిగా ఈ మెడికల్ రంగంలో ఉన్న వాళ్ళకి, ఈ లిక్కర్ రంగంలో ఉన్న వాళ్ళకి, లేదంటే ఈ బార్ అండ్ రెస్టారెంట్ నడిపే వాళ్ళకి ఇది చాలా అనుకూలంగా ఉంటుంది. అంటే ఈ రకమైనటువంటి ఆదాయం వాళ్ళకి ఎక్కువగా ఉండడం వల్ల ఈ గురువు రాహు నక్షత్రంపై సంచారం చేసినప్పుడు అంటే ప్రజలు కూడా ఎక్కువగా ఇటువంటి వాటి మీద ధనం ఎక్కువ ఖర్చు పెడుతూ ఉంటారు అనమాట. అంటే ఈ మత్తు పదార్థాల మీద, సో అలాగే ఏంటంటే ఈ మెడిసిన్స్ మీద ఎక్కువ ఖర్చు పెడుతుంటారు. కాబట్టి ఆ రంగాల వాళ్ళకి చాలా అనుకూలంగా, చాలా లాభసాటిగా ఉండబోతుంది. ఇక దశమ స్థానాన్ని పరిశీలించినప్పుడు ఈ నెల ప్రారంభంలో ఒక 4 గ్రహాలు దశమ స్థానంలోనే సంచరించడం జరుగుతుంది. ఈ 4 గ్రహాల సంచారం ఎప్పుడైతే దశమ స్థానంలో అంటే వృత్తి స్థానంలో సంచరిస్తున్నాయో, వృత్తిపరంగా చాలా ఇబ్బందులు, ఇతరుల జోక్యం, అనేక రకాల అవకాశాలు వచ్చినట్టే వచ్చి చేజారిపోవడం, ఏ పని కూడా సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళకపోవడం సాధారణంగా జరుగుతుంటుంది. అయితే బుధగ్రహం దశమస్థాన సంచారం వల్ల ఎలా ఉంటుందంటే, చేస్తున్న వృత్తితో పాటు అదనంగా ఏదన్నా ఆదాయ అవకాశాలు వస్తూ ఉంటామన్నమాట. అంటే అదనంగా ఎడిషనల్గా ఏ పార్ట్ టైం జాబ్ కానీ, లేదంటే ఆ చేస్తున్న వృత్తిలోనే అదనంగా ఇంకొక బిజినెస్ చేపట్టడం కానీ, అలాగే 2 రకాలుగా ధనాన్ని సంపాదించే మార్గం ఈ బుధగ్రహ సంచారం వల్ల లభిస్తూ ఉంటుంది. సో అలాగే ఏంటంటే ఇక్కడ సాధారణంగా ఇక్కడ చాలా కాలంగా ఉన్నటువంటి శనిగ్రహ సంచారం దశమ స్థానంలో సంచారం వల్ల మామూలుగానే ఈ రాశి వారికి, ఈ మేషరాశి వారికి వృత్తిలో కొంత స్లోగానే నడుస్తూ ఉంది. అటువంటి శని భగవానుడు మరి చంద్రుడి యొక్క నక్షత్రం మీద అంటే శ్రవణ నక్షత్రం మీద సంచారం చేయడం వల్ల చతుర్థాధిపతి నక్షత్రం మీద శనిగ్రహ సంచారం ఎలా ఉంటుందంటే, అనుకోకుండా ప్రయాణాలు చేయవలసి రావడం, అలాగే మాతృవర్గం వారితో అంటే తల్లిగారితో కానీ, గారి యొక్క బంధువులతో కానీ కొద్ది విరోధాలు రావడం కానీ, లేదంటే తల్లిగారి ఆరోగ్య విషయంలో కొంత ఆందోళన ఏర్పడడం కానీ జరుగుతూ ఉంటాయి. మానసిక అశాంతి ఎక్కువగా ఉంటుంది. చంద్రుడు మనస్కారకుడు అవడం వల్ల అటువంటి చంద్రుడి మీద శని సంచారం చేసినప్పుడు ఏ నిర్ణయం కూడా కరెక్ట్గా తీసుకోలేకపోతుంటారు. అలాగే చేసుకున్నటువంటి పనులు, ప్రారంభించినటువంటి పనులు కూడా చాలా వరకు మధ్యలోనే ఆగిపోతుంటాయి. ఇక కుజగ్రహం దశమ స్థానంలో సంచరిస్తున్నాడు. కంపల్సరీగా లగ్నాధిపతి, రాష్ట్రాధిపతిగా ఉన్నటువంటి కుజుడు దశమ స్థానంలో మరీ తనకి ఉచ్చస్థానమైనటువంటి మకర రాశిలో ఇంచుమించుగా ఈ నెలంతా సంచారం చేయడం వల్ల వృత్తిలో చాలా వరకు అడ్డంకులు తొలగించుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాం. వృత్తిలో అనవసర కార్యక్రమాలు ఏమైనా ఉన్నా, అనవసర వ్యక్తుల ప్రమేయం ఉన్నా, ఇవన్నీ కూడా తొలగించుకొని దాన్ని క్లియర్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు. చాలా స్ట్రిక్ట్గా, చాలా నిర్మోహమాటంగా వృత్తిలో ప్రయత్నం పనిచేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే కుజుడు దశమస్థానంలో దిగ్బలాన్ని పొందుతూ ఉంటాడు. పైపెచ్చి ఇప్పుడు ప్రస్తుతం ఈ వేళకి ఉచ్చక్షేత్రంలో ఉండడం వల్ల ఇది ముఖ్యంగా ఈ పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకి, వైద్య రంగంలో ఉన్న వాళ్ళకి చాలా అనుకూలంగా ఉంటుంది. వాళ్ళు చేపట్టినటువంటి ప్రతి కార్యక్రమం కూడా చాలా సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్తూ ఉంటుంది. అయితే ఇక్కడ శనిగ్రహంతో ఈ కుజగ్రహం కలిగడం వల్ల ఏంటంటే కొద్దిగా భారీ పరిశ్రమలు స్థాపించే వారికైనా, అంటే భారీ పరిశ్రమ నిర్వహిస్తున్న వారికి, అందులో ఉద్యోగాలు చేస్తున్నట్టు వారికి కొంత చికాకులు, కొంత ఇబ్బందులు కూడా ఏర్పడుతూ ఉంటాయి. అయినప్పుడు కూడా వీళ్ళ యొక్క కుజుని యొక్క బలంతో దాన్ని అధిగమించే ప్రయత్నం చేస్తారు. ఖచ్చితంగా అధిగమిస్తారు కూడా. ఇక్కడ మరొక ట్విస్ట్ ఏంటంటే, ఈ రాష్ట్రాధిపతి మరియు లగ్నాధిపతిగా ఉన్నటువంటి కుజ భగవానుడు సప్తమ స్థానాధిపతిగా ఉన్నటువంటి శుక్రగ్రహంతో కూడా కలిసి దశమ స్థానంలో ఉన్నాడు. అంటే ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ ఒకే చోట ఉద్యోగం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే వాళ్ళు చేసే ప్రయత్నం ప్రభుత్వం ద్వారా కానీ, రాజకీయ నాయకుల ద్వారా కానీ ఒకే చోటికి ఇద్దరు కూడా అదే భార్య ఉన్న చోటుకి భర్త రావడం కానీ, భర్త ఉన్న చోటుకి భార్య రావడం కానీ వచ్చే అవకాశాలు కొంత ఎక్కువగా ఉంటాయి. కొంతకాలంగా ఏదో కారణాల వల్ల భార్యాభర్తలు ఎడబాటుగా ఉంటే
వాళ్ళు తిరిగి కలుసుకునే అవకాశం కూడా ఈ మాసం ఈ రాశి వారికి ఎక్కువగా కనబడుతుంటుంది. అయితే ఈ కుజ ప్లస్ శుక్రుల కలయిక అంటే ధన విషయంలో మాత్రం చాలా ఖర్చులు చాలా ఎక్కువగా జరుగుతుంటాయి. పరిచయం లేని వ్యక్తుల కొరకు కూడా ధనం ఖర్చు చేయవలసి ఉంటుంది. అలాగే నమ్మక ద్రోహం కూడా జరుగుతుంటుంది. అంటే ఏదో ఒక వస్తువు పొందామనో, లేదంటే ఏదో బంగారం ఆర్టికల్లో ఏదో ఒక వస్తువు మనకు కొంత చౌకగా వస్తుందనో, లేకపోతుంటే ఏదో తాకట్లో ఉన్న ఇడిపిద్దామని ఏదో కారణాల వల్ల ఈ ప్రలోభాలకి లోనే కొంత ధన నష్టం కూడా మోసం రూపంలో పోయే అవకాశం ఉంది. కాబట్టి అటువంటి జోలికి వెళ్లకుండా కొద్ది జాగ్రత్తగా నిర్ణయం తీసుకోవడం మంచిది. ఇక కుటుంబ స్థానంలో ఉన్నటువంటి రాహుగ్రహ సంచారం కుటుంబ సభ్యుల మధ్య కొంత విభేదాలు, అలాగే కుటుంబం విషయాల్లో మీ మాటకంత విలువ ఇవ్వకపోవడం జరుగుతూ ఉంటుంది. అష్టమ స్థానంలో కేతుగ్రహ సంచారం వల్ల వారం చివరిలో ఎక్కువగా దైవ సంబంధించినటువంటి కార్యక్రమాల్లో పాల్గొనడం ఎక్కువగా జరుగుతుంటుంది. అయితే ఒక నింద మీ మీద ఈ మాసంలో వచ్చే అవకాశం ఉంది. బట్ దాన్ని మీరు చెరుపుకునే ప్రయత్నం కూడా చేస్తారు. బట్ ఏదైనప్పుడు కూడా మేషరాశి వారికి ఈ నెల ప్రారంభం మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది. అంటే ఇంచుమించుగా మనకి మార్చి 15వ తారీఖు వరకు కూడా అటు ఆర్థిక రంగంలో కానీ, అటు రాజకీయ రంగంలో కానీ, ఏ రంగంలో వారికన్నా ఆర్థిక పరంగాను, అటు వృత్తిపరంగాను చాలా అనుకూలంగా ఉంటుంది. వీరు ఇంకా అనుకూలమైనటువంటి ఫలితాల కోసం ప్రతిరోజు సూర్య నమస్కారం చేసుకోవడం వల్ల ఇంకా మంచి ఫలితాలు పొందుతారని ఆశిస్తూ స్వస్తి.